హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆ డే వ్లాగే అనమాట. ఆల్రెడీ ఒకసారి వ్లాగ్ అయితే చేశాను, సాటర్డే వ్లాగ్. ఈరోజు వచ్చేసి వెడ్నెస్డే రోజు నా డైలీ రొటీన్, అలాగే లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నాను, మార్నింగ్ ఏం చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ టిఫిన్లో కానీ టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట, దోశల కాంబినేషన్గా. దోశలకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది. అలాగే నైట్ బాదం పప్పులను అయితే నానబెట్టాను. మా పిల్లకి, నాకు, మా వారికి డైలీ బాదం పప్పులు అయితే తింటామన్నమాట. పిల్లలకైతే కంపల్సరీగా తొక్క తీసే తోలుల్చే పెట్టాలి బాదం పప్పులు. అలాగే నైట్ రుబ్బుకున్న పిండి అయితే ఫర్మెంట్ అయిపోయింది, మంచిగా పులిసింది. ఇంకా పాపను స్కూల్కి అయితే రెడీ చేయించి తన కోసం టిఫిన్ అయితే వేస్తున్నాను. పాప తిన్న వెంటనే మా వారికి కూడా టిఫిన్ వేస్తానన్నమాట. పాపని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత మా వారు స్కూల్లో దింపి వచ్చేటప్పుడు మిల్క్ ప్యాకెట్ అయితే తెస్తారు. ఆ తెచ్చిన పాలని కాచి ఫస్ట్ ఆయనకైతే కాఫీ ఇస్తాను. మార్నింగ్ టైం పాప టిఫిన్ చేసి బాదం పప్పులు తిని స్కూల్కి వెళ్ళిపోద్ది కాబట్టి ఈవినింగ్ టైం మిల్క్ ఇస్తాను అనమాట. చెన్నైలో మిల్క్ ప్యాకెట్స్ శానిటైజర్ మిల్క్, అలాగే ఫ్యాట్లెస్ మిల్క్ అలా ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏ మిల్క్ అయితే కావాలో అలా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ నుంచి కూడా బ్లూ ప్యాకెట్ యూస్ చేస్తాను, శానిటైజర్ మిల్క్. అంటే ఇందులో ఫ్యాట్ అలాంటివి ఏమి ఉండవు, తీసేస్తారు. అలాగే ఈరోజు లంచ్లోకి వచ్చేసి కోడిగుడ్లు కర్రీ అయితే చేస్తున్నాను. అలాగే రసం కూడా పెడదామని చెప్పి ఆనియన్స్ ఇంకా టమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకొని మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను లేకంగానే. అవి అయిపోయిన తర్వాత వెళ్ళి పైకి వెళ్ళి ఆరేసి వస్తాను. పాప స్కూల్ నుంచి వచ్చే టైంకల్లా బట్టలు కూడా ఆరిపోతాయి. ఇంకా వంట చేసుకున్న తర్వాత ఆ బట్టలు కూడా వెళ్ళి తెచ్చేసుకుంటాను అనమాట. రసంలోకి అని చెప్పి ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే టమాటోస్ కట్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా అయితే పూజ ఏం చేయను. శుక్రవారం, శనివారం పూటలు అయితే కంపల్సరీగా పూజ అయితే చేస్తానన్నమాట. సాటర్డే అయితే అస్సలు మిస్ అవ్వకుండా చేస్తాను. ఇప్పుడైతే రసం కోసం అని చెప్పి వాటర్ అయితే తీసుకొని ఆ వాటర్లో అయితే రసం కోసం చింతపండు, అలాగే మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకొని ఇంకా దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసి మరగనిస్తానమాట. అలా మరుగుతున్న టైంలో రసం పొడి, అలాగే కొంచెం బెల్లం ముక్క అయితే యాడ్ చేస్తాను. బెల్లం ముక్క యాడ్ చేయడం వల్ల రసం టేస్ట్ బాగుంటుంది. సో మా ఇంట్లో మా అమ్మ అలాగే చేస్తుంది. సో అక్కడి నుంచి నేర్చుకున్నది, అలాగే చేస్తానన్నమాట. రసం ఎక్కువ పెట్టను, మా పాప తిందు, మా వారు ఏదో లైట్గా తింటారు, అందుకని కొంచెమే రసం అయితే పెడుతున్నాను. ఇక రసం పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఎగ్ కోసం ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. రసం పెట్టుకునే లోపు పాలు కూడా కాగిపోయినాయి. ఇప్పుడు ఆ పాలు అయితే కాఫీ పెట్టుకుంటాను. మా వారు ఆఫీస్కి వెళ్తే మార్నింగ్ కాఫీ సెక్షన్ ఏమి ఉండదు. ఇక్కడైతే కొన్ని పాలైతే అలా పక్కకైతే తీసాను. ఈవినింగ్ పాపకి పాలు, అలాగే మా వారు టీ అయితే తాగుతారు. మా వారు ఆఫీస్ లేనప్పుడు, అంటే ఆఫీస్ ఇంట్లోంచే లాగిన్ అయ్యి ఇంట్లోంచే వర్క్ ఉన్నప్పుడు ఇలా కాఫీ అయితే మార్నింగ్ టైం ఇస్తాను. లేదంటే ఈవినింగ్ వచ్చినప్పుడు టీ అయితే పెడతాను అనమాట. మా పాప ఇంకా 4ంటికి పాలు అయితే తాగుతుంది. నాకు ఎప్పుడైనా తాగాలనిపిస్తే తాగుతాను, లేదంటే లేదు. చిన్నప్పటి నుంచి నాకు టీ కానీ కాఫీ కానీ అలవాటైతే లేదనమాట. ఎప్పుడైనా రేర్గా పాలు తాగేవాళ్ళం. సో ఎక్కడైనా అంతే, ఎప్పుడైనా తాగాలనిపిస్తే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కొంచెం యాడ్ చేసుకొని తాగుతాను, అది కూడా టేస్ట్ కోసం అంతే. రసం అయితే మరుగుతూ ఉంది. ఇలా రసం మరిగేటప్పుడు ఆల్రెడీ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్న వాటి తొక్కలు ఉంటాయి కదా, ఇలా రెగ్యులర్గా ఏం చేస్తానంటే మార్నింగ్ టైం ఒక కవర్ అయితే తీసుకొని, వెజిటేబుల్స్ కవర్స్ అయితే వస్తాయి కదా, అలాంటి కవర్స్ అన్నీ కూడా నేను స్టోర్ చేసి ఉంచుకుంటాను. అవి ఏం చేస్తానంటే రోజు చెత్త అందులోకి ఎత్తేసి ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్కి తగిలిస్తానమాట. ఎందుకనంటే ఆఫ్టర్నూన్ లంచ్ కుక్ అయ్యేంత వరకు ఏదో ఒకటి అక్కడ అవుతూనే ఉంటుంది కాబట్టి, ఏదైనా ఆనియన్స్ కానీ ఏమైనా కట్ చేసుకున్న టిష్యూ పేపర్స్ కానీ తుడిచినవి కానీ ఏమైనా ఉంటే ఆ కవర్లో వేసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోగానే ఆ ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఆ కవర్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తానమాట.
ఇంకా మార్నింగ్ తిన్న టిఫిన్ ప్లేట్స్ అలాగే కొన్ని ప్లేట్స్ అయితే ఉంటే వాష్ చేసుకుంటున్నాను. పెద్దగా ఏమి ఉండదండి వ్లాగ్స్ అంటే. అందరూ ఇళ్ళల్లో ఎలా చేసుకుంటారో నేను కూడా అంతే, ప్రత్యేకంగా ఏముండదు. కాకపోతే నేను ఉండేది చెన్నైలో కాబట్టి నాకు మాట్లాడతాకు కానీ పక్కన ఎవరైనా టైంపాస్ అవుతాకు కానీ ఉండదు కాబట్టి నేను ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఇలా వీడియోస్ తీస్తే నాకు కొంచెం మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది. ఒక్కటే లోన్లీగా లేనట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇలా వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను. డైలీ వ్లాగ్స్ చూడాలంటే మీకు బోరే కాబట్టి మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా అటువంటి వీడియోస్ అయితే చేస్తాను. అలాగే మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ బ్లాగ్స్ రూపంలో అలాగే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అక్కడ కప్ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్, అది మా పాప పాలు తాగేదనమాట. అది ఎదరింట్లో వాళ్ళ పాపకి కప్ తీసుకున్నప్పుడు తినికి కూడా తీసుకున్నారనమాట. అలాగే వాళ్ళు ఏదైనా తీసుకున్నప్పుడు మా పాపకు కూడా తీసుకుంటారు. తనకి చైర్ తీసుకున్నప్పుడు మా పాపకి చైర్ అలా. అలాగే మేము ఏదైనా తీసుకున్నప్పుడు కూడా ఆ పాపకి ఇస్తూ ఉంటాము. ఎప్పుడైనా డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నా ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ వేసేలాగా అలా ఆ ఎదరమ్మాయి నేను మంచి క్లోజ్గా ఫ్రెండ్స్గానే ఉంటామన్నమాట. సో ఇక్కడ ఒక పక్కన కుకింగ్ చేస్తూనే స్టవ్ మీద ఒక పక్క రసం అలాగే ఒక పక్కన కోడిగుడ్లు పడుతూ చేస్తూనే ఈ డిషెస్ అనేవి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక చెన్నైలో మేముండే హౌస్ వచ్చేసి రెంటెడ్ హౌస్ అండి. మేము చెన్నైకి వచ్చి ఇప్పటికి 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 5 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఉన్న ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. సింగిల్ బెడ్రూము. ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అవ్వటం వల్ల మారడానికి అట్లాంటివి ఏమీ అనిపించట్లే. ఇక్కడ అంతా బాగుంది కాబట్టి ఇక్కడే ఉన్నాము 5 ఇయర్స్ నుంచి. 5 ఇయర్స్లో ఒక 2 ఇయర్స్ వచ్చి కోవిడ్ రావటం, ఆ కోవిడ్ వల్ల ఎక్కువ ఇంట్లో ఉండలేకపోయాము. ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఎక్కడైతే ఉండటం, అలా కొంచెం ఫ్లాట్లో వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో వాళ్ళు కానీ అందరు క్లోజ్ అవ్వటం, ఒకరికొకరు మాట్లాడుకోవటం, అలాగే బయటకి ఎక్కడికైనా బీచెస్ లాంటివి కలిసి వెళ్ళటం లాంటివి జరిగినాయి. ఇంకపోతే ఇంకెప్పుడైనా అమ్మ వాళ్ళు కానీ పిన్ని వాళ్ళు కానీ హాలిడేస్ అంటే మా పిన్ని పిల్లలకి అలాగే మా చెల్లి వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళైతే సమ్మర్ టైంలో వస్తారనమాట. లాస్ట్ సమ్మర్కి మా ముగ్గురు చెల్లెళ్ళు అలాగే మా తమ్ముడైతే నా దగ్గరికి వచ్చి ఒక 15 డేస్ అయితే ఉన్నారు. ఆ డేస్ అన్నీ కూడా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయినాయి ఫాస్ట్గా. అలా ఎవరైనా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉండి అలా అనిపించింది. ఇప్పుడంటే పాప ఉంది కాబట్టి కొంచెం టైం అయితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు వీడియోస్ కూడా చేస్తున్నాను కాబట్టి అంత బోర్ అయితే అనిపించట్లేదు అనమాట. ఇంక మార్నింగ్ వర్క్ ఫినిష్ చేసుకోవటం, ఏమైనా వీడియోస్ ఉంటే వాటిని ఎడిటింగ్ చేసుకుని ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేయటం. ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చాక పాపకి ఫుడ్ అయితే పెట్టేసి ఇంక కొంచెంసేపు పాపను పడుకోబెట్టిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తన కోసం పాలు కాచి ఈవినింగ్ ప్లేట్స్ అవన్నీ తోముకొని 6 కల్లా మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నైట్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా రోజువారీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. కాకపోతే ఎక్కువ నేను బయటికి ఏం వెళ్ళను. ఏమన్నా కావాలంటే మ్యాక్సిమం మా వారే వెజిటబుల్స్ కానీ గ్రోసరీస్ కానీ అన్నీ తెచ్చేస్తారు. మంత్లీ గ్రోసరీస్ అయితే డిమార్ట్లో తెచ్చేసుకుంటాం మేము. ఇంకా చిన్న ఏమైనా ఉంటే మా వారు తెస్తారు. ఎక్కువ బయటికి వెళ్ళను అనమాట. ఒకవేళ వెళ్ళినా టెర్రస్ పైకి కానీ కింద అలా కొంచెంసేపు కింద వాళ్ళతో పై వాళ్ళతో మాట్లాడటానికి అట్లా వెళ్తూ ఉంటాను. ఇంకా వీలు కుదిరినప్పుడు మధ్యలో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామంటే ఒక 2-3 డేసే అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక 2 రోజులు అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 2 రోజులు ఉండేటట్టయితేనే. ఎందుకంటే మా వారికి రెగ్యులర్గా ఆఫీస్ ఉంటుంది, పాపకు కూడా స్కూల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉండడానికి ఉండదన్నమాట. ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు అయితే ఇంక ఇంట్లోనే ఉంటాము, ఎక్కడికి వెళ్ళమన్నమాట. 2 మంత్స్కి ఒకసారి అలా అత్తయ్య వాళ్ళ ఇంటికో లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇప్పుడైతే 5 మంత్స్ అయింది అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి నేనైతే వెళ్ళి 5 మంత్స్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ వెళ్ళాలన్నమాట. పాప స్కూల్ అయిపోతుంది కదా, హాలిడేస్ ఇచ్చినప్పుడు కానీ మధ్యలో కానీ ఒకసారి వెళ్ళాలి. పొంగల్కి కానీ అంతకుముందు వచ్చిన ఏ ఫెస్టివల్స్కి వెళ్ళలేదు. లాస్ట్ టైం దసరాకి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ తమిళనాడులో అంటే చెన్నై సరౌండింగ్స్ ఇంకా తమిళనాడు ఏరియాలో బాగా టెంపుల్స్ అయితే ఫేమస్ కదా. ఇప్పుడు దాకా నేను వెళ్ళిన టెంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే అది కంచి ఒకటి, అరుణాచలం ఒకటి, అలాగే తిరుత్తని టెంపుల్ ఒకటి వెళ్ళాను అనమాట.
అంతే. ఇంకా నేను పెద్దగా టెంపుల్స్కి ఏమీ వెళ్ళలేదు. ఇంక ఇంటి దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్స్, అలాగే శివం కోవిల్, అలా ఏమన్నా దేవుడి టెంపుల్స్ ఉంటే వెళ్ళేదాన్ని. కానీ ఎప్పటికైనా పళని టెంపుల్ వెళ్ళాలని కోరిక అనమాట. పళనిలో సుబ్రహ్మణ్య స్వామి బాగా ఫేమస్ కదా తమిళనాడు. ఆ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము, ఒకసారి అలాగే ఆగిపోయింది. నెక్స్ట్ టైం ట్రై చేసి వెళ్ళాలి ఖచ్చితంగా పళని టెంపుల్. నెక్స్ట్ నేను ఎక్కడికైనా టెంపుల్స్కి కానీ, అలాగే నేను ఏదైనా విజిట్ చేయాలనుకున్న ప్లేసెస్ కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. మీరైతే రెగ్యులర్గా నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. నచ్చితే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫర్దర్గా ఎటువంటి వీడియోస్ కావాలి. అలాగే మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ ఇంకా ఆరేసిన బట్టలు అయితే తెచ్చేసాను అనమాట. ఇంకా ఏదో ఒక మూవీ చూస్తూ ఆ బట్టలు అయితే మడత పెట్టుకొని పాప స్కూల్ నుంచి వచ్చేలోపు అంతా రెడీ చేసుకుంటాను. ఇంతేనండి, చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.